నిన్న ప్రజాగళం పేరుతో బండారు సత్యానందం గారు ఈ లంకారేలటువంటి చెప్పెల గ్రామంలో పర్యటిస్తూ ఏమీ అభివృద్ధి జరగలేదు, పేదవాడికి పథకాలు ఇవ్వడమే తప్పు అనే విధంగా అతను విమర్శించడం హాస్యాస్పదంగా ఉంది. అంటే పేదవాడికి పట్టాలు ఇచ్చినా, ఇళ్ల స్థలాలు ఇచ్చినా, ఏ పథకాలు ఇచ్చినా పేదవాడి కోసమే మా జగన్ గారు కానీ జగ్గిరెడ్డి గారు కానీ చేస్తుంటే మీరు వచ్చి సోమరపోతులు చేయడం అనేది అది మీకు బాగా అనిపించిందా సత్యానందం గారు? కానీ ఈవేళ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఎక్కడ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీకు కనిపించడం లేదా? ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయో మీరు చూడటం లేదా? ఏ గ్రామైనా చెప్పేలే కాదు, ఈ మండలంలో కాదు, ఈ రాష్ట్రంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే మీకు తెలియడం లేదా? ఏం చేశారండి మీరు ఈ 14 ఏళ్ళను? ఏ కార్యక్రమాలు ఎక్కడ ఇచ్చారు? ఒక ఇళ్ల స్థలం ఇచ్చారా మీరు ఎప్పుడైనా? 14 ఏళ్ళు సీఎంగా ఉండి ఎక్కడైనా మీరు ఇళ్ల స్థలాలు ఎక్కడ ఇచ్చారా? మేము ఇచ్చి చూపించాం ఈ మండలంలోనే. కనీసం మా గ్రామంలోనే 2014లో ఇచ్చాం, 2019లో ఇచ్చాం, 2004లో కూడా ఇచ్చాం ఇళ్ల స్థలాలు. మీరు ఎప్పుడైనా ఒక సెంటు భూమి ఎక్కడైనా ఇచ్చారా? ఏమీ లేదు. మీరు ఏంటి అంటే మీకు ప్రజల స్పందన లేక మీరు ఎక్స్ప్రెసినట్టుగా మాట్లాడితే కుదరదు. సంక్షేమ కార్యక్రమాలు ఏం లేవు అంటే పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలతో అది సోమరపోతనమా? దానికి సమాధానం చెప్పండి. అదే అందుకనే మా జగన్మోహన్ రెడ్డి గారు జగ్గిరెడ్డి గారు పేదవాడికి పెత్తందారులకి జరిగే యుద్ధమని అన్నారు. మీరు అనే మాటలు బట్టి అర్థమవుతుంది. ఇవాళ పేదవాడికి పెత్తందారికి అనే దానికి మీరు ఇలా ఈ నియోజకవర్గంలో నిరూపించారు సత్యానంద్ గారు. అదే ఉదాహరణ అంతే. ఇవాళ మాకు జగ్గిరెడ్డి గారు ఉన్నారు, అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఈ నియోజకవర్గంలోనే ఎన్నో కార్యక్రమాలు ఎస్సీబీసీలు చేస్తున్నారు. ఇవాళ ఎస్సీబీసీలు అంతా సత్యానందం గారు గట్టే లేరు కాబట్టి ఆయన నిరుత్సాహస్థితిలో ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ మాటలు పాడుతున్నారు. పేదరికం గురించి మీరు మాట్లాడకూడదు. పేదవారు ఇవాళ ఉన్నారంటే వైఎస్ఆర్ వచ్చాకే ఎస్సీబీసీలు మైనట్లు అందరూ కూడా ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానించి ఇవాళ వరకు కూడా మా జగ్గిరెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఎస్సీబీసీలకి. ఈ మండలంలోనే నాయ బ్రాహ్మణులకు ఉంది, ఎప్పుడో దానికి శిథిలావస్థలో ఉన్న దాన్ని మేము దాని రూపురేఖలు మార్చాం పెనుకేరులోను. అలాగే ఇక్కడ రజకులకి ఇక్కడ చెప్పేళ్ళని కూడా ఇచ్చాం. అలాగే అన్ని చోట్ల కూడా అనేక రకాలు ఇస్తున్నాం. మీరు ఏమి ఇచ్చారు ఎప్పుడైనా? హరా ఎక్కడ చూపించండి. అసలు మాదే సమీసం మా మడికిలో కూడా మీరు శిలాపలకాలు వేశారు. మడికి నుంచి NH5 నుంచి ఇటు 20 రోడ్డు 3 సార్లు 3 శిలాక పలకాలు వేశారు. ఎప్పుడేం చేశారు? అసలు మేము ఇలా చేసి చూపిస్తున్నాం. 1 కోటి రూపాయలతో సీసీ రోడ్డు వేస్తున్నాం, తారు రోడ్డు వేస్తున్నాం. అలాగే మీ టైంలో మడికి నుంచి దొడ రోడ్డుకు శాంక్షన్ చేయించారు తారు రోడ్డు. మీరు చేసి చూపించారా? మేము వచ్చాక దాన్ని మళ్ళీ రిమోడల్ చేయించి మళ్ళీ సిమెంట్ రోడ్డు వేయించి మళ్ళీ తారు రోడ్డు చేయించాం. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మీరు కనిపించలేదండి. ఇదేం దౌర్భాగ్యం అండి? అంటే పేదవాడికి పెత్తందారికి అన్న మా నాయకుడు అన్న దానికి మీరు నిరూపిస్తున్నారు. దయచేసి మేము ఎస్సీబీసీలు అందరూ కూడా అనేక రకాలుగా అనేక వర్గాలు కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీగా చేస్తారు. అందుకే మేము నెగ్గుతున్నాం. మా నాయకుడు కూడా ఎప్పుడు కూడా 14లో నెగ్గాం, 19లో నెగ్గాం, 24లో కూడా నెగ్గి తీరుతామని సత్యానందం గారు మీరు ఎలాంటి కానీ ఒక రకంగా ఎస్సీబీసీని సోమరపోతులు చేయడం తప్పు, అది సరైనది కాదని మీ అందరికీ నమస్కారం. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.